వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ గతంలో బీసీలకి ముఖ్యమంత్రిని చేశామని చెప్పేసి ప్రకటించడం, తర్వాత 8 అసెంబ్లీ స్థానాలు రావడం, 8 ఎంపీ స్థానాలు రావడం, తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలవడం అనేది జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా అంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పడం అనేది జరిగింది. తర్వాత 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే తీర్మాన్ మల్లన్న కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి మల్లన్న చెప్పడం అనేది జరుగుతుంది. సో 42%లో ముస్లింలు ఉండద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, తర్వాత 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు వెళ్ళాలంటూ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే జాగృతి కవిత గారు కావచ్చు, వీళ్ళు ప్రస్తుతం 42%కి సంబంధించినటువంటి అంటే హాట్ టాపిక్ మారింది. సో ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ రామచంద్రరావుకి అంటే టీపీసీ చీఫ్ చేయడం అనేది జరిగింది. సో మరి బీసీల పట్ల బీజేపీకి కూడా ప్రేమ లేదు. కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం అనేది జరిగింది అని చర్చిస్తున్నటువంటి సమయంలో ఈటెల రాజేందర్ కి జాతీయ కార్యవర్గంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు యాక్చువల్ గా ఆల్మోస్ట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందరే ప్రమాణ స్వీకారం చేస్తారు అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ కాళేశ్వరం ఇష్యూలు కావచ్చు, గతంలో వారిపైన ఉన్నటువంటి కేసులు ఇష్యూ కావచ్చు, లేకపోతే సమన్వయ లోపం ఎక్కడన్నా లోపిస్తుందేమో అని చెప్పేసి ఆ ఇష్యూ కావచ్చు. సో భారతీయ జనతా పార్టీ మొత్తానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్త అయినటువంటి రామచంద్రరావుకి పార్టీ బాధ్యతలు అప్పగించడం అనేది జరిగింది. దీంతో ఈటెల వర్గం ఒకనొక సందర్భాల్లో నిరాశకు గురైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా, మొదటగా బీసీ అధ్యక్షుడు ఉన్నవాడిని తొలగించి ఇప్పుడు ఓసీ అధ్యక్షుడిని చేశారని చెప్పేసి పదే విమర్శలు చేస్తుంది. అందుకని ఈటెల రాజేందర్ కి జాతీయ కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో బీహార్ ఎన్నికలకు ముందే జాతీయ అధ్యక్షుడిని కూడా నియమించే ప్రయత్నాలు చేస్తుంది. సో జాతీయ అధ్యక్షుడు తర్వాత ఆయనకంటూ ఒక టీం ఉండాలి కాబట్టి సో ఆయన టీంలో ఈటెల రాజేందర్ ని తీసుకునే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ జాతీయ కార్యవర్గంలో ఈటెలను తీసుకుంటే ఒక రకంగా ఈటెల రాజేందర్ టీం ని సంతృప్తి పరిచినట్లుంటది. అలాగే ఒక బీసీ బిడ్డని జాతీయ కార్యవర్గంలో తీసుకున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గర్వంగా చెప్పుకోవడానికి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక సీనియర్ నాయకుడి అంటే వారి సలహాలు సూచనలు కూడా భారతీయ జనతా పార్టీకి ఈవెన్ ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు ఎంతో ఉపయోగపడతాయి అనే ఆలోచనలు అయితే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఒకవేళ ఈటెల రాజేందర్ ని జాతీయ కార్యవర్గంలో తీసుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు ప్లస్, అండ్ ఇప్పుడు రాబోతుంది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అండ్ బీసీ వాదం బలంగా జనాల లోపల ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో ఈటెల రాజేందర్ ని జాతీయ కార్యవర్గంలో తీసుకుంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.